మరోసారి దేవుని బిడ్డలారా ఈ విధంగా కలుసుకోవడం, దేవుడిచ్చినటువంటి ఉచితమైన అవకాశాన్ని బట్టి దేవునికి కృప చెల్లిస్తూ ఉన్నాను. మరి యవనస్తులు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉంటే దేవుని రాజ్యంలో మరి దేవుని సంఘంలో నమ్మకంగా ఉంటారు? దేవుని బిడ్డలారా, మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే యోసేపు అనేటువంటి యవనస్తుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో. తల్లిదండ్రులు అన్నదమ్ములు వదిలేసినా తన నమ్మకత్వాన్ని మాత్రం వదులుకోలేదు. పాపం చేయడానికి అవకాశం వచ్చినా కానీ పాపానికి దూరంగా పారిపోయాడు. రోజు యవనస్తుడా, ఓ యవన బిడ్డ, నువ్వు స్త్రీ అయినా పురుషుడివైనా పాపానికి దూరంగా పరిగెడుతున్నావా? యోసేపుని చూడండి, పాపానికి దూరంగా పరిగెట్టాడు. ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజుగా మారాడు. నీలో ఉన్న నమ్మకత్వం, ఈరోజు ఏమీ లేని స్థితిలో ఉన్నావేమో, కానీ నీలో ఉన్న నమ్మకత్వం దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను రాజుగా చేస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. అనేక మందికి మరి అన్నదమ్ములకు తల్లిదండ్రులకి ఎలాగైతే కరువులో ఉన్నటువంటి వారికి తిండి పెట్టాడో అలాగే దేవుడు నిన్ను మారుస్తాడు. మరి నీలో నమ్మకత్వం ఉందా? అలాగే దేవుని బిడ్డలారా, దావీదును చూద్దాం. దావీదు కొరకు చూస్తే దావీదు కూడా నీతిమంతుడు, మరి దేవుని ఆరాధించేవాడు. మరి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావా, దేవుని ఆరాధిస్తున్నావా, నమ్మకంగా ఉన్నావా? అలా నమ్మకంగా ఉంటే దేవుడు దావీదును రాజుగా చేసినట్లుగా నిన్ను రాజుగా చేస్తాడు. ఎంత మంచి నమ్మకత్వం, ఎంత మంచి ప్రార్థనాపరుడు, ఎంత మంచి ఆరాధికుడు. మరి నీలో ఉన్నటువంటి ఆ భావం, మరి నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని విడిచిపెట్టి నమ్మకముగా జీవించగలవా? ఈరోజు దేవుని సేవకుడిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. యోసేపు వలె, దావీదు వలె నమ్మకంగా బ్రతుకు. దేవుడు నిన్ను రాబోతున్న కాలంలో హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.